రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ అయ్యాయి. ఏపీ ప్రభుత్వం ఇవాళ 674.47 కోట్ల ధాన్యం బకాయిలను విడుదల చేసింది. ఏలూరులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వచ్చే ఖరీఫ్ నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు చెల్లిస్తామన్నారు. ఏపీ సర్కార్ రైతన్నల ధాన్యం బకాయిలు చెల్లించింది. వైసీపీ హయాంలో జరిగిన ధాన్యం కొనుగోలు బకాయిలను సోమవారం విడుదల చేసింది. మొత్తం 84,724 మంది రైతులకు 1674.47 కోట్ల బకాయిలు ఉండగా మొదటి విడతలో 1000 కోట్లు, ఇవాళ రెండో విడతలో 674.47 కోట్లు చెల్లించారు. వైసీపీ ప్రభుత్వం దిగిపోయే ముందు సొంత కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించుకున్నారని, రైతుల బకాయిలు చెల్లించలేదని టీడీపీ ఆరోపించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు ఆదేశాలతో ధాన్యం కొనుగోలు బకాయిలు పూర్తిగా చెల్లించి రైతులను ఆదుకున్నారని తెలిపింది. ఏలూరులో రైతులకు ధాన్యం బకాయిల చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం 12 లక్షల కోట్లు అప్పు చేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాలతో రాష్ట్రం ఆర్థికంగా చాలా వెనుకబడిందన్నారు. గత ప్రభుత్వం రైతులకు 1674 కోట్ల ధాన్యం బకాయిలు పెట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే ఎట్టి పరిస్థితుల్లోనూ నిధులు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టకాలంలో ఉన్న గత నెలలో 1000 కోట్లు, ఇవాళ మిగిలిన 674 కోట్లు విడుదల చేశామన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 35,374 మంది రైతుల ఖాతాల్లో ధాన్యం బకాయిలు 472 కోట్లు జమ చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని మంత్రి ప్రకటించారు. ప్రకృతి విపత్తులతో నష్టపోయిన కౌలు రైతులను ఆదుకుంటామన్నారు. గత ప్రభుత్వం కౌలు రైతులను నిర్లక్ష్యం చేస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత నిధులతో కౌలు రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడా వెనుకాడబోమని, చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటికే రైతు బజార్లలో తక్కువ ధరకు నాణ్యమైన కందిపప్పు, బియ్యాన్ని అందిస్తున్నామన్నారు. అలాగే రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులను అందిస్తామన్నారు. రేషన్ దుకాణాల్లో అందించే నిత్యావసరాల నాణ్యతలో రాజీ పడమన్నారు. తానే స్వయంగా అధికారులు కలిసి 251 స్టాక్ పాయింట్లను పరిశీలించి నాణ్యత గల వస్తువులనే ప్రజలకు అందించాలని ఆదేశించామని తెలిపారు. నాణ్యత లోపంతో సరుకులు పంపిణీ చేసిన 19 సంస్థలపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.